నిద్రపోయేటప్పుడు తప్ప. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి నా భర్త నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంటాడు. ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు, సనుగుతూ ఉంటాడు, కొనుగుతూ ఉంటాడు, చెయ్యెత్తి కొట్టబోతూ ఉంటాడు. అమ్మ నాన్నతో బాగా మాట్లాడతాడు, అందరితో సమాధానంగా ఉంటాడు, అందరితో సంతోషంగా ఉంటాడు. అది చూసి నేను చాలా కుమిలిపోతున్నాను. ఇటు పిల్లలను చూసుకుంటూ, అన్నం కూర చేస్తూ, వంట చేసుకుంటూ, ఇంటి పని చేసుకుంటూ, అన్నీ చేసుకుంటూ ఒక్క 5 నిమిషాలే నా భర్త నాతో సమాధానముగా మాట్లాడతాడనుకుంటే మాట్లాడకుండా పోగా నన్ను మాట్లాడే 4 మాటలు కూడా నన్ను ఎంతగానో తిట్టే మాటలే ఉంటున్నాయి. నేనేం చేయాలి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అమ్మతో చెప్పుకోవాలంటే అమ్మ లేదు, ఎవరితో చెప్పుకోవాలి? నా వాళ్ళతో ఎవరితో చెప్పాలంటే వారు కూడా కష్టంలోనే ఉంటున్నారు. మరలా నా కష్టం వారికి భారం అవుతుంది. నేను ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతున్నటువంటి ఓ ప్రియ సహోదరి, ఇదిగో బైబిల్లో ఒక మాట చెప్తుంది. నీ ఇంటిలో ఈ శోధనకి కారణం ఏంటంటే అపవాది నీ కుటుంబాన్ని వేదన పరుస్తున్నాడన్న సంగతి గుర్తుంచుకో. ఈ కుటుంబము నాశనానికి కారణం అవటానికి కారణమే అపవాది. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఇలాగూ తెలియజేస్తుంది. కాబట్టి దేవునికి లోబడిండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవును. అవును, అపవాదిని ఎదిరించు, దేవునికి లోబడు, వాడు పారిపోతాడు. నీ భర్త నీతో సమాధానంగా మాట్లాడతాడు. కనుక ఈ సమస్య కారణం ఈ భర్త, మీ అత్తో, మీ అక్క ఇంట్లో ఉన్నట సమస్య కాదు, సాతానుడే సమస్య. కాబట్టి వెంటనే మోకరించు, ప్రార్థించు, చేతులెత్తి స్తుతించు, అద్భుతం చేస్తాడు. ఓకే, ఇది విన్నావు కదా, నీకు సంతోషం కలిగింది కదా, షేర్ చేయి. మరొక సహోదరి బాధలో ఉన్న దానికి ఆశీర్వాదంగా మారుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు.